నేను సాంబార్ ఎలా చేశానో చెప్పనా? ఇలా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఏమైతే సాంబార్లో వేయాలి అనుకుంటున్నామో అవి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం టమాటాస్ని కూడా యాడ్ చేయాలి. టమాటా బాగా ఫ్రై అయ్యి అందులోంచి ఆయిల్ వచ్చాక అందులో ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, రాక్ సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అలానే పచ్చివే వేసేసుకున్నాను నేను. అలా ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సపరేట్గా ఏం కుక్ చేసుకొని అక్కర్లేదు. ఇప్పుడు నేను పోసింది చింతపండు వాటరు, తర్వాత మామిడికాయ వేశాను, తర్వాత పప్పుని ఉడకబెట్టుకొని పక్కన సాఫ్ట్గా చేసి పెట్టుకున్నాను, అది వేశాను. ఇదేమో సాంబార్ పౌడర్. అంతే, సాంబార్ రెడీ. తర్వాత ఇలా మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సాంబార్ రెడీ. మా మమ్మీ మరి ఇంట్లో లేరు కదా, ఇంకా నేనే సాంబార్ చేశాను. సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది.